కరెక్ట్, మీరు అన్నట్టుగా మొన్నటిది అద్భుతమైన థియరీ. ద్రవిడ పాలిటిక్స్ 37 ఇయర్స్కి బ్రేక్ వేసి ఒక డిప్రెసివ్ సెక్షన్స్ అందరూ కలిపి మనం నిలబడదాం అంటూ విజయ్ని గెలిపించుకోవటం అనేది ఇట్స్ ఎ న్యూ ఫినామినా, న్యూ డైనమిక్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అంటే నేను అదే అడుగుతున్నా, అంటే అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. అంతా క్యాస్ట్ వైజ్ విడిపోయి ఉన్నాయి. కొన్ని క్యాస్ట్లు కొన్ని ప్రధాన పార్టీలకి ఓటు బ్యాంక్గా ఉన్నాయి. పాసిబిలిటీ ఉందా? ఖచ్చితంగా ఉందండి. వాతావరణం చాలా అనుకూలంగా ఉంది ఇప్పుడు. ఓకే, అంటే ప్రజలు అన్నీ చూసేశారు. తెలుగుదేశం చూసేశారు, జగన్ గారిని చూసేశారు, కొత్తదా అన్న రావాలి కదా. ఓకే, ఉంది. ఓకే. అంటే మనం చూసాం, ఇంకో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకుంటున్నారు. దీనికి ఎండ్ ఎక్కడ? ఎందుకంటే 2029 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ టైం కల్లా మీరేమైనా ఒక రాజకీయ పార్టీగా ఫ్లోట్ అయ్యి పోటీ చేసే వాతావరణం ఏమైనా ఉంటుందా? లేదంటే అప్పుడు కూడా మీరు ఒక సామాజిక సంస్థగా ఉండే ఈ పిలిపిస్తారా? లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయ పార్టీతో అఫిలియేట్ అయినా ఈ సంస్థ ఉంటుంది. ఓకే, ఇదేం మూతపడదు. ఓకే. అంటే ఇది లైక్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో, ఓకే, అలాగే దళిత రాజకీయాలకి అంబేద్కర్ వాదానికి ఎయిము, ఓకే, అది ఉంటుంది. ఓకే, ఇది ఉంటూనే మేము సపోర్ట్ చేస్తాం. అంటే పివి సునీల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతున్నారు అంటున్నారు. ఆల్రెడీ చేరిపోయిన అన్నారా? ఇంకా లేదా? చేరబోతున్నారు. ఓకే, పోలేండి. అంటే ఇప్పుడు మీ ఫ్రీగా అడగవచ్చు, ఎందుకంటే మీరు ఇప్పుడు రిటైర్ అయిపోయారు కాబట్టి. అంటే యువర్ ఫ్రీ బర్డ్ ఏ విధంగా చూసుకున్నా. నిజంగా ఉందా అలాగా ఏమన్నా? నేను చేరాలి అని అనుకుంటే ఏ పార్టీలో అయినా ఎప్పుడైనా చేరాలి. నాకు టికెట్లు ఇస్తాం, బాపట్ల కానీ, అమలాపురం కానీ, లేదా చింతలపూడి కానీ ఇస్తామని అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి. ఎవరెవరు ఇచ్చారు సార్ గతంలో ఆఫర్స్? అందరూ ఇచ్చారు. టీడీపీ, వైసీపీ. టీడీపీ నుంచి ఉంది, వైసీపీ నుంచి. ఓకే, మాట్లాడారు. నాకు ఇంట్రెస్ట్ లేదండి అని చెప్పాను. ఓకే, అదంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయి అక్కడ జాయిన్ అవ్వాల్సింది ఏముంది? ఓకే. ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు చేరిపోవాల్సిన అవసరం నాకేంటి? నా పద్ధతిలో నేను పనిచేసుకుంటున్నాను. ఓకే. అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన ఏమైనా ఉందా? పార్టీ ఏదైనా కావచ్చు. పోటీ చేయటము, పదవిలోకి రావటము, ఇవన్నీ కూడా దేనికోసం? నా కోసం కాదు. మనకి ఒక టార్గెట్ ఉంది, ఒక ఎజెండా ఉంది. మిగతా దళిత సంస్థలకి కానీ, మిగతా పార్టీలకు కానీ నాకు తేడా ఏంటంటే, నాకు స్పష్టమైన ఎజెండా ఉంది. ఉట్టి జెండా కాదు, ఒక ఎజెండా ఉంది. ఓకే. అదేంటి? దళితవాడ పంచాయతీ చేయాలి. ఆ రకంగా రాజకీయ అధికారం గ్రాస్ రూట్ లెవెల్కి, అట్టడుక్కి రాజకీయ అధికారం బదలాయించబడాలి. ఓకే. ప్రతి దళిత వాడికి అధికారం చేరాలి. ఆ రకంగా 4,000 మంది సర్పంచులు, 20,000 మంది వార్డు మెంబర్లు, 24,000 మందికి అధికారం దక్కాలి. అందులో 12,000 మంది మహిళలకు అధికారం దక్కాలి. ఇది నా ఎజెండా. ఓకే, ఎజెండా మంచిదే. నేను చెప్తున్నా, నాకు ఎజెండా ఉంది. ఓకే. అలాగే దళిత క్రిస్టియన్స్, ఈ ఎజెండాని సాధించడం కోసం ఏ స్టెప్ అవసరమైతే ఆ స్టెప్ తీసుకుంటాం. అది ఏంటనేది ఆ రోజు చూద్దాం. ఓకే. కొత్త పార్టీయా, మనం పార్టీ పెట్టడమా, మనం పార్టీకి సపోర్ట్ ఇవ్వటమా, ఓకే, మనం ఎన్నికల్లో పోటీ చేయటం, ఇవన్నీ కూడా ఆ లక్ష్యాన్ని సాధించడానికి తప్ప నేను పోటీ చేయటానికి కాదు. ఓకే. ఆ రోజు అవసరమైతే, రైట్, ఈ లక్ష్యం సాధించడానికి అవసరమైతే ఏది అవసరమైతే అది చేస్తాం. ఓకే, రైట్. ఇంటర్వ్యూ ముగించే ముందు సునీల్ కుమార్ గారు, ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణరాజు చేసిన ఒక ప్రకటన, పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది, సునీల్ కుమార్ పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది, ఇంకా 1-2 నెలల్లోనే అరెస్ట్ ఖాయం. ఏం చెప్తారు? 4 ఏళ్ళ మట్టి అదే మాట అంటున్నాడు. ఇదిగో అయిపోద్ది, అదిగా అయిపోద్ది. ఏమైపోద్ది? ఏం మాట్లాడాడు ఆయన? అన్ని మాట్లాడతాడు. ఇప్పుడు ఇదిగా గూగుల్ టేక్అవుట్ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తీసుకున్నట్టుగా గూగుల్ టేక్అవుట్ ఉంది. అది టేక్అవుట్ చూసి నేను ప్రూవ్ చేస్తా. ఓకే. ఏం ప్రూవ్ చేసావు? ఏది టేక్అవుట్? సెల్ టవర్ రికార్డ్ ఏది? సిడిఆర్ ఏది? ఏముంది అక్కడ ఎవిడెన్స్? రైట్. ఏముందని అరెస్ట్ చేస్తావు? ఇంతమందిని అరెస్ట్ చేసావు, బలవంతంగా నా పేరు చెప్పమని, జగన్ గారి పేరు చెప్పమని బలవంతం చేశారు. ఎవరు చెప్పలా. ఏం సంబంధం ఉందని అరెస్ట్ చేస్తావు? చేయాలని కూడా చేసుకో. ఓకే. రేపు ప్రజల కోసం నేను వస్తాను కదా, ఏ ధర్నానో ఏదో చేస్తాను కదా, అప్పుడు అరెస్ట్ చేసుకో. ఓకే. 10 సార్లు చేసుకో. ఎవడొద్దన్నాడు? అదే కదా మీకు కావాల్సింది. ఏటన్నా కొంపలు మునిగిపోతాయి ఏటి? ఓకే, ఏటైపోద్ది? ఓకే. థ్యాంక్ యూ సునీల్. తలనొప్పి అయిపోయింది ఇంతటి.